హాయ్ గాయ్స్. సాహస్ర ఈ పాప కేసు ఇప్పుడు ప్రజెంట్ యూట్యూబ్లో చర్చనీయంగా మారింది. ఒక హంతకుడు ఎంత కిరాతకంగా చంపాడంటే పాప పేగులు బయటికి తీసి రక్తపు మడుగులో పడేసి వెళ్ళిపోయాడు. కొన్ని సంవత్సరాల క్రితం చూస్తే దిశ ఇన్సిడెంట్, 6 ఏళ్ల పాపని రేప్ చేసి చంపేయడం, భర్త భార్యను చంపి కుక్కర్లో ఉడకబెట్టడం, ఇప్పుడు కుక్కట్పల్లికి సంబంధించిన సాహస్ర అనే పాపని అతి కిరాతకంగా చంపడం. అయినా మనుషులు చంపుకోవడం ఏంటి భయ్యా? దారుణం కాకపోతే నరమాంస భక్షకుల కంటే కూడా మనుషులు చాలా క్రూరంగా తయారవుతున్నారు భయ్య. అడవిలో తిరిగే మృగాల కంటే కూడా మరీ క్రూరంగా తయారవుతున్నారు భయ్య జనాలు. అసలు మన సమాజం ఎటుపోతుందో అస్సలు అర్థం కావట్లేదు భయ్య. బేసిక్గా మనం ఫిలిం రిలేటెడ్ వీడియోస్ చేస్తాం, కానీ ఫస్ట్ టైం మనం కూడా ఒక భారతీయుడిగా బాధ్యతగా ఈ వీడియో చేయాలి అని అనిపించింది. మనుషుల మధ్య మానవత్వం అనేది నశించిపోతుంది భయ్య. దిశ ఇన్సిడెంట్ జరిగినప్పుడు సిటీ అవుట్స్కట్లో జరిగింది, అది ఎవరికి తెలియదులే అని అనుకోవడంలో ఒక అర్థం ఉంది. ఒక 6 ఏళ్ల పాపని రేప్ చేసి చంపింది సిటీలోనే, అలాగే భార్యని కుక్కర్లో ఉడకబెట్టింది కూడా సిటీలోనే. ఇప్పుడు సాహస్ర ఈ పాపని చంపింది కూడా సిటీలోనే. అండ్ చుట్టుపక్కల ఉండే జనాలు ఏం చూస్తున్నారు, ఏం చేస్తున్నారు? మనం బాగా క్రౌడ్ ఉన్న ప్లేస్లో తిరిగినప్పుడు పోలీసు వారు ఒక హెచ్చరికిస్తారు, దొంగలున్నారు జాగ్రత్త, మీ వస్తువుల్ని జాగ్రత్తగా పెట్టుకోండి అని. అక్కడ బాగానే జాగ్రత్త పడతాం, కానీ ఇలాంటి ఇన్సిడెంట్లు జరిగేటప్పుడు అస్సలు పట్టించుకోం. సాహస్ర అనే పాపని అతి కిరాతకంగా చంపాడు భయ్య. ఎంత కిరాతకంగా చంపాడంటే కడుపులో ఉన్న పేగులు బయటికి తీసి రక్తపు మడుగులో పడేసి వెళ్ళిపోయాడు భయ్య. ఒక మనిషి అంత కిరాతకంగా ఎలా చంపుతాడు భయ్య? పోలీసు వారు అక్కడ సీసీ ఫుటేజ్ గ్యాదర్ చేశారు, కానీ అందులో ఏది డీటెయిలింగ్ గా తెలియట్లేదు భయ్య. సాహస్ర వాళ్ళ ఫాదర్ ఒక మెకానిక్ షాప్ లో వర్క్ చేస్తాడు, అలాగే వాళ్ళ అమ్మగారు ఒక మెడికల్ ల్యాబ్ లో పనిచేస్తుంది. ఆ రోజు పాప ఒక్కతే ఇంట్లో ఉంది అని వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళ నాన్నగారు ఇంటికొచ్చి చూసేసరికి పాప కడుపులో పేగులు బయటికి పడి రక్తపు మడుగులో పడిందంట భయ్య. ఆ బాడీని చూసిన వాళ్ళ ఫాదరు గట్టిగా అరవడంతో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చారంట భయ్య. అండ్ పోలీస్ కంప్లైంట్ తర్వాత పోలీస్ వారు వచ్చి సీసీ ఫుటేజ్ చెక్ చేస్తే ఎక్కడ కూడా ఆధారాలు దొరకట్లేదని చెప్తున్నారంట. మనుషులు చంపుకుంటూ పోతే ఇంకా సమాజం ఏం మిగులుతుంది భయ్య? ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళైతే ఆ పాప గురించి వాళ్ళ ఫ్యామిలీ గురించి మంచి స్టేట్మెంటే ఇస్తున్నారు. ఇప్పటి వరకైతే పోలీస్ వారు అనుమానాస్పదంగా అనిపించిన ప్రతి వారిని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు భయ్య. సో ఫైనల్ గా ఆ కుటుంబాన్ని టార్గెట్ చేసింది ఎవరు? ఆ పాపని అంత కిరాతకంగా చంపింది ఎవడు? సో ఫైనల్ గా నా ఒపీనియన్ ఏంటంటే, ఇలాగా హత్యలు చేసుకుంటూ వెళ్లే నా కొడుకుల్ని విచారించడం కాదు భయ్య, నడి రోడ్డు మీద పెట్టి పెట్రోల్ పోసి తగలబెట్టేయాలి. అప్పుడే కదా కొద్దిగా చర్మం కాలుతుంటే ఆ పెయిన్ ఎలా ఉంటుందో తెలుస్తుంది. ఇంత క్రూరంగా మాట్లాడినా ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. మీ కోపంతో ఏదైనా మాట్లాడుంటే దయతో క్షమించండి, కానీ ఇలాంటి తప్పు చేసే వాళ్ళకి గవర్నమెంట్ తగిన శిక్ష విధించాలి. అక్కడ చుట్టుపక్కల ఉండే వాళ్ళు ఏమంటున్నారంటే, నా కొడుకు దొరికితే అతి కిరాతకంగా చంపాలి అని అంటున్నారు. వాళ్ళు మాట్లాడే దాంట్లో అర్థం ఉంది, వాళ్ళు మాట్లాడే దాంట్లో బాధ తెలుస్తుంది. మీరేమంటారు? కింద కామెంట్ చేయండి. ఫైనల్ గా ఇలాంటి అప్డేట్స్ అండ్ ఫిలిం రిలేటెడ్ కి సంబంధించిన అప్డేట్స్ మీరు పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.